సో గైస్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే MySQL డేటాబేస్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? అండ్ లేకపోతే SQL డేటాబేస్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? తర్వాత డేటాబేస్ 2 నేర్చుకుంటే జాబ్ వస్తుందా? వెరాకిల్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? సో ఇలా చాలా క్వశ్చన్లు ఏంటంటే ఓవరాల్ గా స్నోఫ్లేక్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఇలాంటి చాలా డౌట్స్ అనేవి చాలా మంది అడిగారు. సో యాక్చువల్లీ స్నోఫ్లేక్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. డెఫినెట్లీ అది కూడా రిలేటెడ్ టు డేటాబేస్, ఆటోమేషన్ డేటాబేస్. కాకపోతే ఇక్కడ దాని గురించి కూడా ఓవరాల్ గా మనం డేటాబేస్ మాట్లాడుకుందాము. సో అసలు ఎన్ని రకాల డేటాబేస్లు ఉన్నాయి మనం చూద్దాం. ఓవరాల్ గా ఇంకా చాలా ఉంటాయి, నేను కొన్ని మీకు అప్డేట్ చేస్తున్నాను. కొంచెం పాపులర్ ఉన్న వాటివి. సో వాటిలో డెఫినెట్లీ MySQL, SQL, MongoDB అండ్ వెరాకిల్, డేటాబేస్ 2, క్లౌడ్ డేటాబేస్, NoSQL డేటాబేస్, గ్రాఫ్ డేటాబేస్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్, అబ్జెక్ట్ డేటాబేస్, ఇలా ఆపరేషనల్ డేటాబేస్, ఇలా చాలా రకాల డేటాబేస్లు ఉన్నాయి. అసలు మన డేటాబేస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఇక్కడ దేన్నన్నా స్టోర్ చేసుకోవడానికి బ్యాక్ ఎండ్ లో జరిగిన వర్క్ ని జనరలీ మనకు తెలుసు. బోత్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఒక వెబ్సైట్ అంటే డెవలప్మెంట్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే మనకి వెబ్సైట్ ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఈ బ్యాక్ ఎండ్ లో జరిగే ఆపరేషన్స్ ని కానీ, ఈ యాక్షన్స్ ని కానీ, డేటాని కానీ, నాట్ ఓన్లీ డేటాబేస్ అంటే ఈ డేటా బ్యాక్ ఎండ్ లో జరిగే ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డేటాని స్టోర్ చేయడానికి ఈ డేటాబేస్ అనేది మనం ఉపయోగిస్తాం. చాలా వరకు ఏంటి అంటే చాలా మందికి ఒక డౌట్ ఏంటి అంటే నేను ఒక డేటాబేస్ SQL డెవలపర్ ఒకటి నేను నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుందా? SQL డేటాబేస్ ఒక MySQL నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. బేసిక్ ఏంటి అంటే మనకి ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్యూచర్ అనేది తక్కువ ఉంటుంది ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటే. అండ్ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంతంత మాత్రంగానే ఉద్యోగ అవకాశాలనే ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఇనిషియల్ గా కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో వీ కెన్ అంటే మనం అన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవాప్సే తీసుకుందాం. డెవాప్స్ ఇనిషియల్ లో చాలా టూల్స్ ఉంటాయి, ఒక 10-15 టూల్స్ ఉంటాయి. ఓకే, అప్రాక్సిమేట్లీ. కానీ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ మనము ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ ఒకటే డొమైన్ మీద ఎక్స్పర్టైజ్ అనేది వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఫుల్ స్టాక్ జావా నేర్చుకున్నా, లేదా ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకున్నా, లేకపోతే ఈ విధంగా నేర్చుకున్నా కానీ ఇనిషియల్ గా మనం అన్ని నేర్చుకొని మనం ఎట్లా ఉండాలంటే నువ్వు ఏది ఇచ్చినా కానీ నీకు నేను సిద్ధంగా ఉన్నాను, అట్లాంటి వర్క్ నేను చేయగలుగుతాను అనేది మనము కంపెనీ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇనిషియల్ గా కెరియర్ స్టార్టింగ్ లో. తర్వాత ఏంటి అంటే మనం ఒక్క బ్యాక్ ఎండ్ లో అయినా మనం పాపులారిటీ అంటే ఎక్స్పర్టైజ్ అవ్వచ్చు. అండ్ పాపులర్ డొమైన్ ఒకటి చూస్ చేసుకొని, లేదు ఒక దాంట్లో ఏదో డేటాబేస్ ఒక్క దాంట్లో వెళ్ళాలి అనుకుని వెళ్ళొచ్చు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. కానీ కెరియర్ స్టార్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం కాంబినేషన్లో నేర్చుకోవాలి. అండ్ డేటాబేస్ విషయంలో కూడా సేమ్ అప్లికబుల్. ఒక డేటాబేస్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందంటే ఖచ్చితంగా రాదనే చెప్పాలి, నేను 100% చెప్తున్నాను. కాంబినేషన్లో నేర్చుకుంటే వచ్చేదానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా పవర్ బిఐ మీద చూస్తే, పవర్ బిఐ విత్ SQL మీద మళ్ళీ కొద్దిగా మెల్లగా కాల్స్ అనేవి మొదలవడం చూస్తున్నాం. సో ఈ విధంగా ఏంటి అంటే మనము అంటే చెప్పలేం, కొన్నిసార్లు జరుగుతుండొచ్చు. సో డెఫినెట్లీ మనం అట్లా ప్లాన్ చేసుకొని మనము ఫ్రెషర్గా వెళ్ళాలి అంటే, కెరియర్ స్టార్టింగ్ చేయాలి అంటే కంపల్సరీ ఇది నేర్చుకోవాలి. ఒక్క డేటాబేస్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుందా అంటే ఖచ్చితంగా రాదనే చెప్తున్నా నేను. కొన్ని ఛాన్సెస్లో, వెరీ ఫ్యూ ఛాన్సెస్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి ఎవరికో 100కో 1000 మందికో తెలిసిన వాళ్ళకి ఒక్కరికి వస్తే అది ఉన్నాయి కదా, మీరు ఎట్లా అంటారు, స్టేట్మెంట్ ఎలా పాస్ చేస్తారని అంటారు. సో అందువల్ల దానికి క్లారిటీ అనేది మీకు ఇస్తున్నాను. ఇది ఫ్యూచర్లో ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉంటాయి అనే దాని సిరీస్కి కంటిన్యూషన్. ఇది దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి, రకరకాల వీడియోస్. ఒకవేళ చూడకపోతే చూడండి. ఓకే, థ్యాంక్ యూ.